బ్రేక్ అవ్వద్దు. పక్క వాళ్ళతో చెప్పండి, ఆదివారం మిస్ అవ్వద్దు అని చెప్పండి. బైబిల్ కాలేజ్ ఎలా ఉంది? హల్లెలూయా. లెట్స్ గో. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి మనం అందరము కూడా లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. చాలా అయిపోయింది, చాలా సమయం అయిపోయింది. కానీ ఒకసారి అందరము కూడా ఎస్, మీ రెండు చేతులు పైకి చాచి, యేసయ్యా ఈ దినము నన్ను ఆశీర్వదించడానికి, ఈ ప్రత్యేకమైన కూటమి కొరకు నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడే మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మమ్మల్ని దర్శించి మాట్లాడి మమ్మల్ని బలపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ సిట్ డౌన్ ఎవ్రీవన్. కూర్చోండి. ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రికలోకి ఒకసారి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయమును ఒకసారి చదువుదాం. ఎంతమంది యవనస్తున్నారు ఇక్కడ? 18 to 30. 18 నుంచి 30 సంవత్సరాల లోపల యవనస్తులు మీ చేతులు ఎత్తండి. 18 నుంచి 30, 30 నుంచి 45 వరకు మీ చేతులు ఎత్తండి. 30 నుంచి 45 వయసు గలవారు. ఎందుకు చెప్తామంటున్నానంటే, దేవుడు నానా విధములుగా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి మిమ్మల్ని చేతులు పైకి ఎత్తమని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య మనకి ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. చిన్నపిల్లలకి తండ్రి, యవనస్తులకు తండ్రి. హల్లెలూయా. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 12 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 12. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత పాపముల విషయమే తానే శుద్ధీకరణ చేయొచ్చు. దానికన్నా ముందు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి. ఎంతమంది మారు మనసు పొందలేదు? మారు మనసు అంటే నమ్మి బాప్తిసం తీసుకోక ముందు పశ్చాత్తాపపడని హృదయము. ఒకసారి చాలా మంది పాపాల గురించి భయపడతా ఉంటారు. ఎంతమంది మారు మనసు పొందలేదు? ఒకసారి భయపడాల్సిన ఏం లేదు, చెప్పండి. ఒకసారి మారు మనసు కలిగిన వారు
మారు మనసు లేకపోతే ఇందాక చెప్పు చూడండి సార్, పాపముల గురించి. యేసు నమ్మకపోతే పాప క్షమాపణ పశ్చాత్తాప హృదయము లేదు. హల్లెలూయా. ఈ రోజు ఎంతమంది సిద్ధపడుతున్నారు నమ్మి బాప్తిసం పొందుకున్నారంటే వారందరి హృదయము దేవుడు పరిశుద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. కానీ చేయుచున్న మన పాపముల విషయమే దేవుడు మనకు ఏం చేస్తున్నాడు? శుద్ధీకరణ చేస్తున్నాడు. ఎంతమంది ఉదయం లేవగానే ప్రార్థించే అలవాటు ఉంది రెగ్యులర్గా? త్వరగా చెప్పండి. ప్రార్థించకనేసి చిన్న ప్రార్థన ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు కనీసం మీ గురించి, నాయన, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, మీ గురించి వ్యక్తిగతంగా, అతని గురించి పక్కన గురించి, పక్కన వాళ్ళ గురించి, ఆత్మరక్షణ గురించి పక్కన పెట్టండి. అలవాటు లేదా? ఈ రోజు నుంచి కొంచెం వాక్యం చదివే అలవాటు చేసుకోండి. కొంచెం అలవాటు చేసుకోవడం వల్ల చాలా వరకు మీరు శారీరక పాపని దూరం పెడతారు. మొదటిగా. 2, ఆయన నీ హృదయంలో నివసించడానికి నువ్వు అవకాశం ఇస్తావు. 2, 3, ఆయన నీ పాపములను శుద్ధీకరించడానికి నువ్వేం చేస్తావు? నమ్మకము కలిగి ఉంటావు ఆయన పట్ల. హల్లెలూయా. ఆయన నీ పట్ల నమ్మకానికి కావాల్సింది మొదట ఏంటంట? ఈరోజు ఎంతమంది ఉన్నారో వారందరూ ప్రతి సండే ఆదివార ఆరాధన అలాగే బైబుల్ స్టడీ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. యవ్వనస్తులు ఇప్పుడే చాలా మంచిది. ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేయడానికి ఇంకేం ఉండదు. వయసు పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమొస్తుంది? వివాహం అవుతూ ఉంటుంది, పిల్లలు వస్తూ ఉంటారు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అవకాశం ఉండదు. 16 నుంచి 17 దాకా రెగ్యులర్గా మనకు కంటిన్యూగా సంవత్సరాల తొలగలది మనము వాక్యముతో, దేవునితో, సహవాసముతో, సంఘములో రావడం వల్ల చాలా బ్లెస్ అవుతూ ఉంటారు. మీరు బ్లెస్ అవ్వడం చాలా ముఖ్యం. ఈరోజు ఎవరైతే మనసు మార్చుకుంటారో వారందరినీ ఈరోజు గుమ్మము దాటే లోపే దేవుడు బాగు చేస్తాడు. ఈరోజు వారి కుటుంబాలు మారుతాయి. హల్లెలూయా. సంఘానికి రావడానికి ఎవరైతే నిశ్చయించుకుంటే నిజముగా నిశ్చయించుకుని వెళ్తే మీరు మీ సంఘమునికి ఎంతైతే విధేయత కలిగి ఉండాలని ఆశపడుతున్నారో, ఇప్పుడు నిశ్చయించుకుని బయటికి వెళ్తారో, నువ్వు దేని విషయంలో బంధించబడ్డావో ఆ విషయంలో బయటకు వస్తావు. హల్లెలూయా. విధేయత అంటే ఏంటి? ఒకదాని పట్ల నువ్వేం చేయాలంట? హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను బాగు చేయగలడు అనడానికి ముఖ్యంగా ఏం కావాలంట? కలిగి ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సాయంకాల సమయమున ఎవరైతే నిజంగా విధేయత గల మనసు ఉంటారో వారి మనసు మారిపోతుంది ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు కుమార్తో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కుమార్ దేవుడితో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది. పక్కన వారితో మాట్లాడితే సంతోషం ఉంటుందా? మీతో మాట్లాడితే సంతోషంగా ఉంటుందా? తెలియని విషయం. ఈ కాలంలో ఎంతమంది చదువుకుంటారో మీరు ఆశ్రయించబడాలి. ఎందుకంటే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక దేవుడు ఇచ్చిన ఒక వరం ఏంటది? వాక్యాన్ని విభజించి చదవడానికి ఏం కావాలా? ఉద్యోగం చేయడానికి కాదు. 14,000, 15,000, 20,000, 30,000 సంపాదించడానికి కాదు. ఎడ్యుకేషన్ ఇది పొట్టకు పనిచేయడానికి దేవుడు ఇవ్వడు. ముందు చెప్తున్నాను. ఎందుకు తెలుసా? ఒకసారి ఆయన అద్భుతాలను నీ ద్వారా చేస్తే, ఆయన కార్యాలు నీ ద్వారా కనబడితే నువ్వు నెలకు 30,000 నుంచి 50,000 సంపాదించేది దేవుడు ఒక అద్భుతంతో తీసుకురావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు యవనస్తుల గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రకారంగా ఏం చెప్తున్నాడు చూసారా? ఆయన క్రమము ఏంటి? తండ్రి చేత బోధించబడ్డ కుమారుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వృద్ధుల గురించి మాట్లాడుతున్నాడు, యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ హృదయములు తెరవండి. ఈరోజు బాగుగా తెరవండి. ఎలా తెరుస్తారో బాగుగా తెరవండి. బాగుగా తెరవండి. హల్లెలూయా. బాగుగా ఆ చోట బయట ఉన్నవా నీ హృదయాన్ని తెరవండి ఈరోజు. ఎందుకు? నేను తెలుస్తున్నాను కదా, ప్రతిరోజు ప్రార్థిస్తున్న వాక్యం చదువుతున్నా. మరి ఏంటిది? దేవుడికి ఏం కావాలా? అనుదినము కావాలా సహవాసం. ఆయనతో కావాల్సింది ఏంటి? ప్రతి దినము, అనుదినము. బైబిల్లో చెప్తూ ఉంటారు కదా మీరు, అనుదినము కావాలా. అనుదినము కావాలి. ఎంతమందికి కావాలి అనుదినము?
ఎంతమందికి సమస్యలు ఉన్నాయి ఇంట్లో? ఒక సమస్యగా, 2 సమస్యలుగా, 3 సమస్యలుగా? ఇందాక విన్నాను, చాలా ఒక మంచి సాంగ్ నాకు చాలా వినుసొప్పుగా అనిపించింది. ఆ పాట విన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రభా ఈ పాట వినుసొప్పుగా ఉంది ఏంటి అని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, గురించి వచ్చిన ఈ పాట మనిషిని బలహీనపరుస్తుందా బలపరుస్తుందా? బలహీనపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనకు ఎవరు ఇస్తాడు? దేవుడు బలాన్ని ఇస్తాడు. బలహీనకు ఇచ్చేది ఏంటి? ఆయన బలము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఎవరు కూడా ఖాళీగా ఒంటి చేతులతో వెళ్ళొద్దు. ఈ రోజు ఎవరు కూడా ఒక నిశ్చయించుకొని మీ హృదయాన్ని మార్చుకొని వెళ్ళండి. ఈ రోజు దేవుడు నీ మనసును మారినట్లయితే ఈ రోజు నీకు ఒక గది తెరవబడుతుంది. ఈ రోజు హల్లెలూయా. ఆ ప్రాంతం వారికి కూడా దేవుడు చెప్తున్నాడండి, అక్కడ చివరికి చైర్స్ వేసుకొని కూర్చున్నారు చూడండి, ఈ రోజు మీకు ఒక గది తెరవబడుతుంది, మీకు ఒక గది తెరవబడుతుంది. బ్రదర్, మీకు ఒక గది తెరవబడుతుంది. హల్లెలూయా. బిజినెస్ గురించిన గది తెరవబడుతుంది, సేవ గురించిన గది తెరవబడుతుంది, సేవ పిలుపు కలిగిన గది తెరవబడుతుంది. హల్లెలూయా. ఆ ప్రాంతంలో చివరిగా చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. గాడ్స్ ఫోకస్ ఆన్ దేవుని మందిరపు అవతల దేవుని యొక్క కన్ను కనబడుతుంది. ఆయన కన్ను చూస్తుంది. ఆయన కన్ను ఏం చూస్తుంది? ఆ ప్రాంతం అంతా సంచరిస్తుంది. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా కన్ను ఏం చూస్తుంది? ఆయన కన్ను చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క పట్టణపు ప్రాకారములను దేవుడు ఏం చేస్తాడు? కడతాడు. హల్లెలూయా. ఒకసారి మొదటి నుంచి ఫస్ట్ వరకు చదవండి, ఒకసారి చివరిగా ఒకసారి త్వరగా చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండి అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులనుగా, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనివాడు. ఎంతమంది సేవకుల్ని గౌరవించే అలవాటు ఉంది? హల్లెలూయా. ఇప్పుడు లెట్ ద టాపిక్ నౌ. ఎంతమంది సేవకుని గౌరవించే అలవాటు ఉంది? వంగి దండపట్టిన కాదు. లెట్ బి ఫ్రాంక్. హల్లెలూయా. ఆయనను గౌరవిస్తే, సేవకులను గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్లే. హల్లెలూయా. ఈ రోజు ఎవరైతే ఆయనను గౌరవించాలని ఆశపడుతున్నారో వారు ఈ రోజు ఆయన గౌరవమును తీసుకుంటున్నారు ఈ రోజు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రాత్రికాల సమయమున మిమ్మల్ని నేను గణపరచబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆదివారపు ఆరాధన సమయాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే ఒక 7 వారాలు వచ్చి చూడండి. ప్రతి ఆదివారం ఒక 7 వారాలు. హల్లెలూయా. ఎక్కడో ఇక్కడ నుంచి బండి కొట్టుకుని వెళ్ళాల్సింది ఏమీ లేదు. దూరాన వెళ్ళి ఏం చేస్తుంటారు? ఎక్కడో సమయాన్ని గడుపుతూ ఉంటారు. అవునా కదా? అక్కడ గడపాలని సొంత సంఘంలో గడపాలా? హలో, నీ సొంత సంఘంలో సమయం గడిపితే, నీ సొంత సంఘం కొరకు నువ్వు ఉపయోగపడడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, హల్లెలూయా, ఈ రోజు నీ హృదయాన్ని దేవుడు పగలగొట్టాడు. హల్లెలూయా. ఏదేది నువ్వు దేవుడికి అప్పగించుకునే మనస్సు ఉందో ఆ మనస్సును దేవుడు మార్చివేస్తున్నాడు. ఈ సాయంకాల సమయమున ఆయన మనస్సు నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా మోకాలు నొప్పి ఉందా? ఎవరికైనా
మోకాల నొప్పి, మోకాల నొప్పి. హల్లెలూయా. మోకాల నొప్పి. ఎవరున్నారు అక్కడ? హల్లెలూయా. దేవుని స్పర్శ మిమ్మల్ని తాకుతుంది ఇప్పుడే. చూసుకోండి, చెక్ ఇట్ నౌ. హల్లెలూయా. దేవుని స్పర్శ. మోకాల నొప్పిలో ఉన్న దేవుడు స్వస్థపరచబోతున్నాడు ఇప్పుడే. హల్లెలూయా. మోకాల నొప్పి. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. మోకాల నొప్పి ఉన్న వాళ్ళని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఆయన ప్రభావం చూస్తున్నారా? ఆ ప్రభావం నేను చూస్తున్నాను. ఇక్కడ ఆవరణ మొత్తం కూడా ఒక మహిమతో కప్పబడినట్టుగా చూస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు సాధారణంగా చూస్తున్నారేమో, కానీ నాకు దేవుని మహిమ కనబడుతుంది. ఆయన మహిమ కనబడుతుంది. ఆయన మహిమ కనబడుతుందంటే ఈ రోజు దుప్పటం కింద మీరందరూ ఉన్నట్టు. ఆయన దుప్పటి కింద మీరందరూ ఉన్నట్లే. ఆయన దుప్పటి కింద నేను ఉన్నట్లే. ఎందుకు దేవుడి పేరు చెప్తున్న హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఆయన దుప్పట కింద మీరేం చేస్తారు? ఆయన మహిమ ప్రభావంతో కిరీటము ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? హౌ మెనీ మెంబర్స్ బిలీవ్, ట్రస్ట్? హల్లెలూయా. చాలా మందికి వాక్యం అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వర్షం పని చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ. అవునా కదా? వాక్యం అయితే ఎవరి గురించి ఖండిస్తారో, ఎవరి గురించి బాధపడతారో, భయపడతా ఉంటారు కొంతమంది. అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కుమారుల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నీ మహిమను పెంచడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడంట. హల్లెలూయా. ఈ రోజు మనసు మార్చుకోండి. దేవుడు మొదటి అవకాశం కాదు, ఇది చివరి అవకాశంగా మీకు ఇస్తున్నాడు. చివరి అవకాశము. ఎంతమంది తీర్మానం చేసుకుని ఉంటున్నారో వారందరి హృదయాలు ఈ ఆదివారం నుంచే నీ గుమ్మములో సమాధానము కలగబోతుంది. నీ గుమ్మంలో శాంతి కలగబోతుంది. నీ గుమ్మంలో నెమ్మది కలగబోతుంది. నీ కుటుంబ సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. నీ ఆర్థిక సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నీకు ఉద్యోగం లేదు. ఎంతమంది ఉద్యోగం కొరకు బాధపడుతున్నారు, వివాహం లేక బాధపడుతున్నారు. ఇవన్నీ కావాలి. సమస్యలన్నీ ఒకటి కాకపోతే ఒకటి ఉంటాయి. ఒకటి కాకపోతే ఒకటి, ఒక సమస్య కాకపోతే ఒక సమస్య. ఎందుకోసం తెలుసా? నువ్వు ఆదివారం రాకపోవడం వల్ల. ఎంతమంది ఫాస్టింగ్ చేసే అలవాటు ఉంది? ఉపవాసాలు చేయండి. ఉపవాసం శుక్రవారమే కాదు, మిగతా రోజు ఏ రోజైనా ఉన్నప్పుడు. కానీ ఫాస్ట్ అంటే ఏంటి? నీ ఆహారానికి భోజనం పెట్టకుండా ఆపాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు నువ్వు ఉపవాసం చేయి, అలాగే సండే ఆదివారం కంపల్సరీగా రావాలి. హల్లెలూయా. నేను మెత్తగా చెప్పినట్టు కాదు. ఇది నా మాట కాదు, దేవుడు దాచబడి ఉంచిన మాట. హల్లెలూయా. దేవుడు దాచబడి ఉంచిన మాటను ఈరోజు ఏం చెప్తున్నాడు? మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. హల్లెలూయా. మీ చేతులు పైకి అలాగ చాచుతూ ఉండండి. హల్లెలూయా. ఈరోజు అభిషేకం అలా తాకుతూ ఉంటుంది. హల్లెలూయా. అభిషేకం తాకుతూ ఉంటుంది. మీ పిల్లలు, మీరు, మీ కుటుంబము అందరూ కూడా మీ చేతులు పైకి చాచుతూ ఉండండి. ఆ చివరి భాగంలో కూడా ఉండండి. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. యేసయ్య ఈ రోజు నీ మహిమను మార్చబోతున్న సేవకుల గురించి చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ మహిమను మార్చబోతున్నాడు. ఈ రోజు మీ సంఘంలో వచ్చే మహిమ మారిపోతుంది. మీ సంఘంలో మహిమ మారిపోబోతుంది. మీ సేవకుల యొక్క మహిమ మారిపోతుంది. మీ సంఘంలో ఉండబడిన ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితి ఈ రోజు మారిపోబోతుంది. ఈ స్థితి మారిపోబోతుంది. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆయన స్థలము ఉన్నతమైంది. ఆ ఉన్నతమైన స్థలము ఈ రోజు నిన్ను హెచ్చించడానికి ఆ ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఉన్నత స్థలంలో నివసించుచున్న దేవుడు నీ స్థితి మార్చడానికి రెడీగా ఉన్నాడు. అదే సంఘము, అదే గద్దె. ఆయన కానీ ఎందుకు నీ సేవ స్థితి ఎందుకు మారలేదు? హల్లెలూయా. ఈ రోజు ఆత్మదేవుడు హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా సేవకుల స్థితి మారిపోబోతుంది. సేవకుల యొక్క స్థితి ఏం మారిపోతుంది? హల్లెలూయా. సేవకులకు మాట చెప్పాలని ఆశపడుతున్న దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? హల్లెలూయా. వాయువులుగా వాడుకుంటాడంట. హల్లెలూయా. ఈ రోజు వాయువులుగా వాడుకోబోతున్న దేవుడు ఈ రోజు మీ ఇంటికి, మీ సంఘము ఎదుట దూతలను రిలీజ్ చేస్తున్నాడంట. ఏంజల్స్, దూతలు ఎందుకు ప్రత్యేకమైన తెలుసా? చాలా మందికి దేవుని యొక్క సైనికులకు ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు దాడి చేస్తారో తెలియదు, వీళ్ళు దాడి చేస్తారో తెలియదు, వీళ్ళు దాడి చేస్తారో తెలియదు, వాళ్ళు దాడి చేస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? ఈ రోజు దేవుడు మీకు దూతలు ఇవ్వబోతున్నట్టుగా నమ్ముతున్నా. ఎందుకు దూతలు ఇస్తున్నా తెలుసా? దేవుడు నిన్ను ఈ రోజు నీ సంఘ మహిమ మార్చడానికి ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా.
నీ స్థితి మార్చడానికి ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. ఈ రోజు దేవుడు సేవకులను చెప్తున్న దేవుడు ఈ రోజు ఒక 12 మంది యవ్వనస్తులు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 12 మంది యవ్వనస్తులు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ రోజు. హల్లెలూయా. ఎందుకు 12 మంది దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుస్తాడు సార్? మీ సంఘపు పునాదులు మారడానికి ఇస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. ఒంటరి పోరు చేస్తున్నారా మీరు? ఒంటరి పోరు చేస్తూ 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 ఓడిపోయి నిస్సహాయ స్థితి ఉన్నట్టున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఇప్పుడే ఈ రోజు అగ్ని వాయువులు కలిగిన దేవుడు ఈ రోజు మిమ్మల్ని మీ అగ్ని స్థితిని మార్చేస్తున్నారండి. I believe and trusted into me. ప్రతి ఒక్కరు ఆ చివరకు ఉన్నవారు ఈ చివరకు ఉన్నారు. ఎంతమంది సేవకులు ఉన్నారో ఎందుకు వాయువులుగా చేస్తున్నాడు తెలుసా? వాయువు అంటే ఏం తెలుసా అండి? ఈ రోజు తండ్రి అయిన దేవుడు వాయువులు కలిగిన దేవుని శక్తి మిమ్మల్ని హెచ్చించబోతుందండి. ఆయన మహిమ ఎందుకు సంఘ పరిధిని మారడానికి ఎందుకు చేయాలంటే చాలా మంది అదే సేవ ఈరోజు ఒక సార్వా ఇంట్లో ఉన్నప్పుడు తను చెప్తున్న సేవ ఇది బ్రదర్ మా యొక్క విలేజ్ అని చెప్తున్నప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించి కొంచెం చూస్తే బాధ కూడా అనిపించింది. ఇంత సేవ చేస్తే ఒకరు సహకరించే వాళ్ళు ఉంటారు, సహకరించిన వాళ్ళు ఉంటారు. ఒకరు సహకరించే మనసు, ఒకరేమో ద్వేషించే మనసు, కొంతమంది తిరస్కరించి తృణీకరించే మనసు కూడా ఉంటుంది కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క సేవకు ఐ ప్రాఫెసర్ ఆయన చెప్తున్నాను కదా, ఎంతమంది సేవకులు వచ్చారు? ఒక్కొక్కరికి 12 మంది యవ్వనస్తులు దేవుడు రిలీజ్ చేస్తున్నాడు ఈరోజు. ఎంతమంది అనుకున్నారు? ఒక్కరు కూడా ఎంతమంది సేవ చేస్తున్నారు? సేవ చేస్తున్న 12 మంది శిష్యుల వలె దేవుడు మీకు 12 మంది యవ్వనస్తులు ఇవ్వబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. యవ్వనస్తులు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? హల్లెలూయా. మీరు 12 మంది 12 సంఘాలు కట్టడానికి ఇస్తున్నాడు. ఒక సంఘానికి కష్టం రావచ్చు, కానీ 12 సంఘాలు ఎందుకు ఇస్తారు సార్? దేవుడు ఈ రోజు అపోస్తులకు ఓరుకు శిష్యులు ఉన్నట్లు, యేసు ప్రభువుకు శిష్యులు ఉన్నట్టు ప్రతి సేవకుడు కూడా శిష్యులు ఉండాలా? ప్రతి సేవకుడు కూడా దేవుడు శిష్యుల్ని తయారు చేయడానికి దేవుడు ఇచ్చే సామర్థ్యము మీది. హల్లెలూయా. చూసారా? ఇంత కష్టం చూస్తున్నానండి. ఒక సేవకులందరూ కూర్చున్నప్పుడు ఆయన దూతలు పాదములు కడుగుతున్నట్టుగా చూస్తున్నాను. ఆయన పాదములు కడుగుతున్నాడు. వాష్ ద ఫ్రెష్ వాటర్. హల్లెలూయా. ఈ రోజు ఆయన మహిమ ఈ రోజు దుప్పటి వల్ల ఆవరించింది ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది పిల్లలు కనబడుతున్నారు, పెద్దవాళ్ళు కనిపించట్లేదు. అందరూ పిల్లలు కనబడుతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. అలాగే చదువుతా ఉండండి. 11వ వచనం చదవండి. 9, 10, 11. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే. చూసారా? దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇప్పుడు సేవకుల్లో ఏముంది? ఆయన నీతి ఉంది కాబట్టి సేవకులు ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. అంటే ఈ రోజు వారి సేవకులు మీ అందరూ సండే ఆరాధన రావడం వల్ల మీరు బెస్ట్ అవుతారా, లేకపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటారా? ఆశీర్వాదం అంటే ఎక్కడో ఉండదు, బీరువాలో తనాబిలో ఉండదు. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? మీరు ఉపవాసం చేసే దాంట్లో, దేవునితో సహవాసం చేసేవాడు ఆరాధన సమయానికి క్రమంగా రావడం బట్టి ఉంటుంది. దేవుని అడుగుతున్నాడు, ప్రభు ఏంటి అంటే నీ దేహాన్ని నేను కట్టడానికి, అంటే మీ దేహాన్ని పూర్తిగా కట్టడానికి నేను వాడే సాధనం ఏంటి తెలుసా? ఆదివారపు ఆరాధన. నీ దేహాన్ని కట్టాలా? ఎందుకు? నీ దేహంలో ఏముంది? దురాశ, ఈర్ష, అసూయ, ద్వేషము. ఆ రక్త మాంసంతో నీ దేహము నివసిస్తుంది కాబట్టి, రక్త మాంసంతో నివసిస్తున్న నీ దేహాన్ని దేవుడు ఆదివారం ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యంతో పగలగొడుతున్నాడు. హల్లెలూయా. వాక్యంతో దేవుడు ఏం చేస్తున్నాడు? పగలగొడుతున్నాడంట. నువ్వు పగలగొట్టకపోతే
ఆయనతో నువ్వు సహవాసము చేయలేవు, ఆయనతో కలిసి నడవలేవు. ఎందుకు నీ మోకాల్లో ప్రేమ తీసేయాలా? నీ సమస్యలు ఎందుకు తీసేయాలా? సమస్యల కోసం దేవుడు నమ్ముతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడంట? సేవకుల రూపంలో ఉన్నాడంట. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? ఫోన్ చేయాలి. బాధ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఫోన్ చేయాలి. బ్రదర్ నాకు ఇది, అయ్యగారు నాకు ఈ సమస్య, నాకు ఈ సమస్య, నాకు ఆ సమస్య చెప్పుకోండి. ఏం బాధ లేదు, ఏం భయం కూడా లేదు. ఎందుకు నీ హృదయము మాటి మాటికి ఇంట్లో ప్రేరణ చేసుకుంటే సరిపోతుందా? ఇంట్లో వాక్యం సరిపోతుందా? ఈ వాక్యం ఏంటో నీకే తెలియదు. హల్లెలూయా. ఈరోజు నీ మనసు మార్చుకోండి. ఈరోజు ఒక కుటుంబ సభ్యులు ఒక నలుగురు ఎవరున్నారు ఇక్కడ? ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు నలుగురు ఎవరున్నారు ఇక్కడ? నలుగురు. ఒక కుటుంబం సంబంధించిన వ్యక్తులు తండ్రి, మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్స్, 2 చిల్డ్రన్స్ ఎవరున్నారు ఇక్కడ? నలుగురు ఒకే వ్యక్తులు. మీ 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 వైఫ్ అండ్ ఆల్సో మీ చిల్డ్రన్స్ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఇంకెవరున్నారు? బయట ఉన్నారు. ఒక కుటుంబ సభ్యులు నలుగురు ఇక్కడ ఎవరు ఉన్నారు? మీ సంఘం వారండి మీరు? ఒకసారి కనబడండి. ఒక కుటుంబానికి నలుగురు ఇక్కడ ఎవరు ఉన్నారు? ఒక నలుగురు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలో 3 కానీ, ఒక కుటుంబంలో 4 కానీ, ఒక కుటుంబంలో 5 కానీ ఇక్కడ ఎవరున్నారు? ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు డివైడ్ అయ్యి ఒక పక్కన కూర్చోండి. కుటుంబం వాళ్ళ కాడ కూర్చోండి, ఒక చోట కూర్చోండి. హల్లెలూయా. ఒక కుటుంబ సభ్యులు ఒక దగ్గర కూర్చోండి. స్పెషల్ ఫోకస్ ఆన్ ఫ్యామిలీస్. దేవుడు కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడు ఈరోజు. దేవుడు ఇప్పుడు చాలా మంది కుటుంబ సమస్యలు చాలా కనబడుతున్నాయి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? హల్లెలూయా. ఆయన హెబ్రీ రాష్ట్ర పత్రికలు ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మాతో మాట్లాడుతున్నాడు, నీకు ఈ సమస్య ఉంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఈ సమస్య ఉంది. ఒక వ్యక్తి 34 years, ఎవరండి? ఒక యవ్వనస్తుడు 34 సంవత్సరాల యవ్వనస్తుడు, ఒక ఇద్దరు కనబడుతున్నారు. 34 years. కార్నల్ థాట్స్, స్త్రీ అండ్ పురుషుడు 2 చోట్ల మాత్రం సేవ చేయాలని, ఉద్యోగం చేయాలని అర్థం కావాలి. ఇద్దరు కనబడుతున్నారు. ఈరోజు దేవుడు అందరినీ కవర్ చేశాను. అందరినీ కవర్ చేశాను. మళ్ళీ చెప్పాను. ఒక వ్యక్తి 34 years, 34, 33, 34, 35 మధ్యన ఉన్న ఒక ఇద్దరు యవ్వనస్తులను చూస్తున్నాడు. ఉద్యోగం చేయాలా లేకపోతే ఉద్యోగం చేయాలా లేకపోతే దేవుని సేవ చేయాలా? కొంతమంది దైవజనులు కూడా వారిని ఉచ్చరించాలి, సేవ పిలుపు ఉందని చెప్తున్నారు. ఎవరండి? హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. మీ ఫ్యామిలీ? హల్లెలూయా. ఒకసారి
కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోధన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ వ్యవస్థలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎందుకు డిబేట్ చేస్తున్నారంటే ఈరోజు చాలా కొన్ని కుటుంబాలను అపవాది టార్గెట్ చేశారు కదా చెప్తున్నాడు. టార్గెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కొన్ని కుటుంబాలని అపవాది టార్గెట్ చేశాడు ఈరోజు. చాలా సమస్యలతో ఇరుక్కుపోయిన కొన్ని కుటుంబాలు కనబడుతున్నాయి. ఒక ఫ్యామిలీలో 2 వస్తారు, 2 రారు. ఒకరు వస్తారు, 2 వెళ్ళిపోతారు. ఒక ఫ్యామిలీలో ఉన్న ఒకరు ఎవరు వచ్చారు? మీ ఫ్యామిలీతో ఒకరే వచ్చారు, లేకపోతే 2 వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలవక. హల్లెలూయా. ఎంతమంది మీ పిల్లలు బాగుంటే బాగుంటారు? ఎంతమంది మీ పిల్లలు బాగుంటే మీకు బాగుంటుంది? అందరి కదా. హల్లెలూయా. అపహాసకుల కూర్చున్న చోటున కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు వారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ మీద కొన్ని కుటుంబ సంబంధమైన కార్డు వెళ్ళిపోతాయి ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాదు. హల్లెలూయా. ఒకరి కుటుంబంలో ముగ్గురు మొత్తం నమ్ముతారు. 4 కుటుంబంలో అయితే 3 నమ్ముతారు, 1 నమ్మరు. వాళ్ళు త్రోవ తప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరు 3 నమ్ముతారు, 3 నమ్మరు, 1 నమ్ముతారు. వారి కుటుంబం తప్పి చొక్కగా వస్తారు. హల్లెలూయా. ఎందుకు దేవుడు దుష్టుల ఆలోచన అంటే ఈరోజు చాలా మంది అతి జాగ్రత్తగా ఉండాలండి ఈ ప్రాంతంలో ఉన్నవారు. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న సేవకులు అందరూ సేవ చేస్తున్నారు, కానీ సేవలో ఫలితం ఉంది, కానీ సమస్యలు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. సమస్యలు ఇంకెక్కువ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? హల్లెలూయా. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ చర్చ్. మీరందరూ కూడా సంఘంలోకి రాకపోవడం వల్ల మీరు మీ సమస్యలు ఇరుక్కుపోతున్నారు తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. మీరు పని చేయండి, అని చేసుకోండి, కానీ సండే వచ్చిందంటే రిటైర్మెంట్ పంపించాలి కాబట్టి కోటే రోజు కాబట్టి. హల్లెలూయా. నీ కుటుంబంలో శాపలు ఎందుకు మిగిలిపోతుందో తెలుసా? మీకు భయం వేస్తలేదా? శాపం అంటే ఏం తెలుసా? స్లోగా మిమ్మల్ని తినేస్తూ ఉంటారు. కొంతమంది షుగర్, కొంతమందికి బీపీ, కొంతమందికి థైరాయిడ్. ఒక వ్యక్తిని చూశాను. ఒక వ్యక్తికి దేవుడు తెలుసు, ఫ్యామిలీ మొత్తం బాగానే ఉంటుంది, కానీ ఒక వ్యక్తికి దేవుని గురించి ఆదివారం సంఘం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఆ వ్యక్తికి ఏమైంది తెలుసా? 3 ఎకరాల భూమి ఉంది, కానీ ఎంత బాగానే ఉంది, కానీ షుగర్తో తన ఏదో మోటారు ఆన్ చేయడానికి పొలానికి వెళ్ళాడంట. ఆ పొట్రాయి తాకి కాలు మొత్తం తాకి 3 రోజుల్లో 4 రోజుల్లో కాలు మొత్తం తినేసింది. షుగర్ కాలు మొత్తం, సగం కాలు మొత్తం పోయింది. సగం కాలు మొత్తం పోయింది. ఎందుకు? తాడి. దేవుని సహవాసంలోకి నువ్వు లేకపోతే అపవాది నిన్ను తినేస్తా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి, బ్రదర్ నాకు ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు మొత్తం తినేసింది, ఏమి లేదు చూడడానికి, అక్కడ ఎముక మాత్రమే. నేను వెళ్ళాను, ఒక చిన్న కొబ్బరి తీసుకోమని చెప్పినప్పుడు ఒక చిన్న కొబ్బరి తీసుకొచ్చిన నేను ఆత్మలో ఉన్నాను. నేను అప్పుడు ఆ ఆత్మలో ఉన్నప్పుడు ఆ గ్లౌస్ తోటి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. మాంసం అంటే ఏంటండి? ఆ వాసన వస్తూ ఉంటే గ్లౌస్ తీయమని చెప్పాను. తీసాక తర్వాత మొత్తం మాంసము మొత్తం తీసి ఎముక భాగం మాత్రం మిగిలింది. ఒకసారి మీ పరిస్థితి చూడండి. అప్పుడు నేను చేస్తాను, ఒక డ్రాప్తో ఒక పారాషూట్ కొబ్బరికి జస్ట్ ఒక 4 డ్రాప్లు వేసాను. వితిన్ 2 డేస్లో తినబడిన ఆ మాంసము వెనక్కి వచ్చింది. మొత్తము మాంసము సగము కాలు తినబడింది. ఆ యొక్క షుగర్ తింటే దేవుడు తిన్న మాంసాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చాడండి. డాక్టర్ సార్ ఏం చేసావయ్యా, మొత్తం మాంసం అంతా పోయింది, మళ్ళీ ఎప్పుడు వచ్చింది?
ఏమైనా చేస్తావా నువ్వు? ఏమైనా చేసావా అని అడిగాడంట. ఇప్పుడు సంఘానికి అంటగట్టబడి సంఘానికి వెళ్తున్నారు, చూసారు? హల్లెలూయా. ఆమె పొలంపల్లికి వెళ్తూ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు? అటు నడుపుతూ ఉంటాడు. ఏమైంది? ఆదివారం లేదు, సండే లేదు, చర్చ్ లేదు, పాస్టర్ లేదు, అన్నీ ఏమి మనకు అవసరం లేదు. మనకు తిందామా పడుకుంటా ఇదే. ఆ గాడి పెరిగి 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 ఏమైంది? అనారోగ్యంకి దారి తీసింది. అనారోగ్యానికి దారి తీసి 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 చనిపోయే స్థితికి వచ్చేసారు, తెలుసా? ఆ కాలు తీయడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యారు, తెలుసా మీకు? స్లో పాయిజన్. ఎంతమందికి భయం వేస్తుంది? ఎంతమందికి భయం వేస్తుంది? రేపు నాకు ఏం జరుగుతుందో ఎంతమంది గ్యారెంటీ లేదు ఇక్కడ? ఎంతమందికి రేపు ఏం జరుగుతుందో గ్యారెంటీ లేదు? నమ్ముతారా? గ్యారెంటీ ఎంతమందికి లేదు? కానీ క్రీస్తులో మనకు నిరీక్షణ ఉంది. మనము నిరీక్షణ కలిగి రేపటి దినాన్ని మనము సంతోషంగా ఆయన కొరకు అనుభవించదము. హల్లెలూయా, హల్లెలూయా. 7 కుటుంబాలండి ఇలాగే దారి తప్పిపోయే కుటుంబాలు అన్నీ కూడా సండే 7 కుటుంబాలు కట్టబడ్డాయి. 7 కుటుంబాలు ఎందుకు కట్టబడ్డాయి తెలుసా? దేవుడు వారు ఏం చేశాడు? వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి వారు మళ్ళీ మారు మనసు పొందుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. ఇప్పుడు వారి కుటుంబం మొత్తం ఆశ్రయించబడుతుందండి ఈరోజు. 7 కుటుంబాలు, 1 కాదు 2 కాదు 3 కాదు, 7 కుటుంబాలు. కొంతమంది అయితే దేవుడికి ఇవ్వనేమన్నది. నువ్వు ఆశ్రయించబడాలి, నీ ఆర్థికంగా నువ్వు ఆశ్రయించబడాలి, స్వస్థపడాలి, బాగుండాలి అంటే ముందుగా సంఘానికి రావాలి, 2 దేవుడికి ఇవ్వాలి. ఎందుకు దుష్టుని ఆలోచన? ఎందుకు దుష్టుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నీకు తినే రాబడి తింటాడు, ఆహారాన్ని, నువ్వు తినే ఆహారాన్ని. హల్లెలూయా. ఎందుకు కుటుంబ కలహాలు బాగా పెరిగిపోయి 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 చంపుకునే స్థితికి ఎందుకు వస్తాడు తెలుసా మీకు? హల్లెలూయా. ఇందాక ఎవరు కాల్ చేసినప్పుడు భూమి తగాదాల వల్ల ఎవరు తల్లిదండ్రులు కొట్టుకొని చనిపోయారండి. వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళ మనం 1 ఎకరం భూమి కొరకు కుటుంబాలు చంపుకోవాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది? చూసారా? దుష్టుడు ఏం చేస్తున్నాడు? బాగా పనిచేస్తున్నాడు. ఎవరో పనిచేస్తున్నాడు? విశ్వాసంలో పనిచేస్తున్నాడు, మీలో పనిచేస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఎక్కడికో సంఘానికి వెళ్తా ఉన్నావు, అక్కడ నీకు కనెక్ట్ లేదు, వాళ్ళతో కనెక్టింగ్ లేదు. నువ్వు సంఘానికి రాకపోవడం వల్ల, నీ ఆత్మీయ తండ్రికి కనెక్ట్ అయిపోవడం వల్ల నువ్వు ఏం చేస్తావో తెలుసా? శాపాన్ని పెంచుకుంటా ఉన్నావు. రిజెక్షన్, అసూయ ఏమవుతుంది తెలుసా? మరణాన్ని ఏం చేస్తూ ఉంటుంది? నీ జీవితంలో ఇంకా ఎక్కువగా పని చేయడానికి ఆస్కారం తీసుకొస్తుంది తెలుసా? హల్లెలూయా. దుష్టుని ఆలోచన చెప్పండి. ఒక పాప మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున నిలవక, హల్లెలూయా, దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యులు. ఇదొక కేటగిరీ, దుష్టుల యొక్క కేటగిరీ, దేవుని సంబంధులకు ఒక కేటగిరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఎంతమంది అయితే నిజంగా పశ్చాత్తాపడుతున్న శాపాన్ని విరగొట్టుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా ఆదివారం ఖచ్చితంగా సంఘానికి రండి. ఈరోజు నీ శాపాన్ని నేను విరగొడతాను. అవి ప్రే, మీ అందరి గురించి ప్రార్థిస్తాను ఈరోజు. కానీ ఒక తీర్మానం చేసుకోండి, ఒక బలమైన తీర్మానం చేసుకోండి. మీ బలమైన కుటుంబాల కొరకు తీర్మానం చేసుకోండి, మీ కొరకు తీర్మానం చేసుకోండి, మీ పిల్లలు బాగుండడానికి తీర్మానం చేసుకోండి, మీరు ఆత్మీయ స్థితిలో ఎదగడానికి స్థిరముగా తీర్మానం చేసుకోండి. మీకు తీర్మానం లేకపోతే, ఇందాక బ్రదర్ గారితో మాట్లాడుతున్నప్పుడు గాడ్ టాక్ టు మీ, దేవుడితో మాట్లాడాడు. ఒక వ్యక్తి మార్నింగ్ టైంలో ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి, ఒక హీరో, అది హీరో అవుతున్నాడు, ఒక సీఎం పోస్ట్లో ఉన్న ఒక ఆమె ప్రోటోకాల్ పాటించాలి కదా, ముఖ్యమంత్రి అంటే వాళ్ళకు పాటించాలి కదా. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక హీరోయిన్ చూస్తున్నాడు, అంబులెన్స్ దారి ఇవ్వడానికి వాళ్ళు ఆ చోటుని ఇవ్వట్లేదు. ఎందుకు? ముఖ్యమంత్రి వస్తున్నాడు, ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి. కానీ ఒక హీరోయిన్ చేశాడు తెలుసా? ఆ బారికేడ్లు పెట్టి ముఖ్యమంత్రి వచ్చిన దారిని మూసేసి అంబులెన్స్ త్రో ఇచ్చాడు. ఏంటి అని వచ్చేసరికి ఒక ప్రాణం కదండి, ఒక ప్రాణం ముఖ్యం కదా.
అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు అకస్మాత్తుగా సంఘస్థులు అకస్మాత్తుగా వచ్చే మరణాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీ ఆయుష్కాలాన్ని పెంచుతున్నాను చెప్పాడు. అకస్మాత్తుగా వచ్చే మరణాన్ని తప్పించుకోవడానికి దేవుడు నేను ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుడు చెప్తున్నాడు దేవుడు ప్రతిరోజు స్వరం వింటూనే ఉంటాడు. స్వరం వినకపోయి బ్రతకలేదు నా వల్ల కాదు. 5 మాట చూసి ఎంతమందికి కావాలి అలాంటిది? ఆయన సీరియస్ నా? ఎంతమంది సీరియస్ తీసుకున్నారు ఈరోజు? ఆయన సీరియస్. దేవుడు మాట లేకపోతే అపవాదులు ఏం చేస్తారు తెలుసా, రోజు తెలియకుండా భార్య భర్తల మధ్య గొడవ, తల్లి మధ్య గొడవ. భయం వేస్తారా మీకు? భయం వేస్తలేదా? ఎంతమంది దుష్టుల ఆలోచన చెప్పాలని అనుకుంటున్నారు, దేవుణ్ణి ఆలోచన చెప్పడానికి ముందు అనుకుంటున్నారు. ఆర్ విత్ మీ హియర్? సీరియస్ నా? నిద్ర వస్తుందా? సీరియస్ గా ఉన్నారా? నాకైతే భయం వేస్తుందండి చూసాక. దేవుని పిలుపు, దేవుని యొక్క దర్శనమును ముగించకుండా నువ్వు చనిపోతే ఎంత అవమానం. హలో, ఒక విశ్వాస యాత్ర ముగించుకుంటే త్వరగా ముగించుకుని నీకు నష్టం. చాలా మంది త్వరగా వెళ్ళిపోవాలంటారు. దేవుడు రాక సమీపం త్వరగా వెళ్ళిపోవాలంటారు. కాదు. ఒక విశ్వాస యాత్ర పూర్తిగా ముగించేంత వరకు నువ్వు వెళ్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీకు బహుమానం ఇవ్వడు. ఈరోజు ఎంతమంది విశ్వాసం పెంచుకుంటున్నారో తెలియదు. ఈ రోజు మీ విశ్వాసం మారుతుంది. ఈరోజు హల్లెలూయా. ఎంతమంది సీరియస్ గా ఉన్నారు? చూసారు నేను ఇలాగ వచ్చినప్పుడు పులిపిటి మంది ఉన్నప్పుడు స్టిల్ డాగ్స్ దేవుని వస్త్రం గాలికి వస్త్రాన్ని ఏం చేస్తాం, మనం పిడుకొని వాటిని వేసినప్పుడు ఏమవుతుంది, గాలికి అలా ఆడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి రక్షణ వస్తుంది. ఐసీ చూస్తున్నా, ఐసీ విషయం అక్కడ గాడ్స్ తెల్లటి వస్త్రము ఇలా పరుస్తూ అలా ముందుకు వెళ్తున్నట్టు చూస్తున్నాను ఇక్కడ. ఏదో సర్వసాధారణంగా కాదు, ఏదో కామెడీ కాదు, ఏదో సంఘటన జోక్ కాదు. ఒక మరణము నీవు పక్కన వారిని భయపెడితే, కుటుంబాలను భయపెడితే, దేవుడి రక్షణ పక్కన వారికి నిరీక్షణ కలిగించేది చేస్తున్నారు. చెప్తున్నాను కదండి, ఈరోజు విశ్వాసం మారుతుందండి. ఎందుకంటే మీకు మీలో భయం లేదు, దేవుని గురించిన భయం లేదు. భయం లేకపోవడం వల్ల మీరు ఎవరు ఎందుకు చెప్తున్నారు తెలుసా, అందరూ అల్లరిగా ఉన్నారు, నా గురించిన భయభక్తుల గురించిన మాట చెప్పు అన్నాడు. ఎంతమందికి భయంగా ఉంది, సీరియస్గా ఉన్నారు? చాలా మంది మాట్లాడారు. యెహోవాను గురించిన భయం లేని చోట అపవాది స్వేచ్ఛ పెట్టి ఏం చేస్తామంటే మరణానికి. ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారో రేపు వచ్చే సమస్యలు ఆగిపోతారు. రేపు వచ్చే సమస్యలు దేవుడు ఆపేస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది నవ్వుతున్నారా? రేపే సమస్య వస్తుంది నీకు తెలియదు. ఎందుకు? యెహోవాను గురించిన భయము నీకు లేదు. సంఘంలో రాకపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా, ఆపద కాలాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. ఆపద కాలాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు, సమస్య కాలాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు, ఆర్థిక బాధలు నువ్వు తెచ్చుకుంటున్నావు, అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నావు, కుటుంబంలో కలహాలు నువ్వే తెచ్చుకుంటున్నావు. ఎందుకు? దుష్టుల చొప్పున నువ్వు వెళ్తున్నావు కాబట్టి, దుష్టుని ఆలోచన చొప్పున నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీ మార్గము ఏమవుతుందో తెలుసా, కష్టంతో కూర్చుకొని తింటున్నావు. మొన్న రీసెంట్గా ఒక మ్యారేజ్ అయింది. ఆమెకు పూర్తిగా ఒక ఏమంటారు సమావేశ పుణ్యం వచ్చినప్పుడు ఆమె భాష హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. గవర్నమెంట్ 60,000 ఆమె వివాహము కాలే. ఎన్ని సంబంధం చూసే జస్ట్ ఫోన్ చెప్పారు ప్రాఫెస్ చెప్పగానే అమ్మాయికి మంచి అబ్బాయి, మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం చేసే సంబంధించాము అబ్బాయి వచ్చాడు. ఆ మమ్మల్ని బ్రదర్ నేను చెప్పి ప్రతిదీ కూడా పొరుగు నెరవేరింది. వివాహం కూడా మొదటి సంవత్సరం
7th రోజు వివాహం జరిగింది. ఆమె వివాహము బ్రదర్ నాకు డేట్ తో సహా నేను ఫోన్ కాల్స్ లో పెట్టాను. అది కూడా ఫోన్ కాల్స్ బ్రదర్ నాకు డేట్ మీరే ఫిక్స్ చేయండి, దేవుని చిత్తమా కదా, దేవుని చిత్తమా కదా. ఎంక్వైరీ చేసింది తెలుసా. ఆ రోజు ఏం చేసింది, నాకు ఫోన్ చేస్తూ పదే విసిగించి నాకు ఫోన్ చేసి బ్రదర్ నాకు ఎలాగే నాకు దేవుని చిత్తమా కాదా. ఆమెకి ఏముంది, యెహోవాను గురించిన భయం ఉంది. ఆమె భయపడింది. ఎందుకు నాకేమో వస్తుంది, నాకేమో సమస్య, నేను ఒకవేళ దేవుని చిత్తంలో లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నాకు ఏమైనా సమస్య వస్తుందా. ఆమె ఏం చేసింది, ఎంక్వైరీ నేను దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి అని చెప్పి పదే దేవుని దగ్గర కనిపెట్టి చెప్పినప్పుడు ఆ వివాహం గెలపరిచింది. ₹1 కట్టం లేదని చేసుకుంటారంట. ₹1 కట్టం తీసుకోలేదండి. ఆమె ఎవరనుకుంటున్నారు మరి, అమావాస్య పుణ్యం వస్తే దేహం అంతా ఏమవుతుంది చూసారా. ఆమె కాళ్ళు నిలబడలేవు, శరీరంలో ఏదో సౌండ్ వస్తుందంట. దేవుని చిత్తము కలిగి ఉన్న నీవు, ఆమె అంత ఆశీర్వించబడితే మీరు ఎంత ఆశీర్వించబడ్డాను, ఎంత ఆశీర్వాదాలు పొడుగుంటున్నారు తెలుసా. ఆశీర్వాదం అంటే సింపుల్ గా వచ్చేది కాదు, ఏదో నార్మల్ గా వచ్చేది పోయేది కానీ కాదు. ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, బ్రదర్ నాకు ఒక డేట్ పెట్టండి బ్రదర్, ఒక డేట్ పెట్టాను. ఎందుకు ఎంతమంది సేవకులు ఉన్నారు, 7 ఉన్నారు, 7 9 మంది ఎంతో నాకు తెలియదు. వాళ్ళు పెట్టారు, డేట్ పెట్టారు, 25th అని పెట్టారు మే. ఎందుకు వాళ్ళు భయపడి జూన్కి వచ్చేసి ఒకవేళ వర్షం పడితే వివాహం మొత్తం పూర్తిగా పాడైపోతున్నాను. నేను చెప్పాను 7th రోజు పెట్టండి అమ్మా, ఖచ్చితంగా దేవుడు వివాహంలో నీ వర్షమే రాదు, ఏమి రాదు, నువ్వు ఉన్న చోట వర్షాన్ని దేవుడు ఆపేస్తానని చెప్పాను. 7th రోజు ఆమె వివాహాన్ని చేసుకుంది. ఇంత చుక్క వర్షం. ఆమె ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతను మాట్లాడు, బ్రదర్ మీరు చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా జరిగింది బ్రదర్, నేను ఆశీర్వించబడ్డాను, మిమ్మల్ని కలిగి ఉండడము నాకు దేవుడు మిమ్మల్ని ఇచ్చిన నాకు భాగ్యముగా నేను భావిస్తున్నానని చెప్పింది. ఒక దేవుని సేవకుని నుండి వచ్చిన మాట నీ జీవితాన్ని మార్చకపోతే ఏం చేస్తుంది. మీరు ఈజీగా తీసుకుంటారు, సండే సార్ ఎక్కడికో వెళ్ళాలి, దూరం ఖమ్మం మనం కాదు, ఎక్కువ వెళ్ళాలి. ఇక్కడున్న వ్యక్తిలో ఉన్న మహిమ కనిపిస్తుందా? ఎందుకు చెప్తున్నాను సార్, మీరు త్వరగా ఆశించబడాలి. చాలా లేట్ అవుతుంది ఇప్పటికే. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా సీరియస్గా ఉన్నారు. మీరు సీరియస్గా ఉంటే ఈరోజు అగ్ని మండుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? అగ్ని మండుతుంది ఈరోజు. అగ్ని మండుతుంది. ఇది ఫైర్. నేను మరొక దర్శనం చూస్తున్నా. ఎంతమంది నమ్ముతున్నా నాకు తెలియదు. నేను నమ్ముతున్నాను. ఇక్కడ అగ్ని మండుతుంది ఈరోజు. హలో, ఎంతమంది సీరియస్గా ఉండి నమ్ముతున్నారు ఈరోజు? నమ్ముతుండడంతో ప్రతి ఆధారం వస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడే ఈ క్షణం ఆయన అగ్నిలో మీ కుటుంబంలో సమస్యలు దహించి వేయబడును గాక. దేవుడు ఆన్లైన్ ద్వారా చేసిన 750 సాక్ష్యాలు దేవుడు స్థిరపరిచాడు. కుటుంబాలు కట్టబడ్డాయి. ఆఫ్లైన్ ద్వారా దేవుడు 250 సాక్ష్యాలు తీసుకొచ్చాడు. మీ కుటుంబాలు ఎందుకు మారవు? ఎంతమంది దేవుని సంఘానికి ప్రతిరోజు ప్రతి ఆత్మ రావాలని ఆశపడుతున్నారు. ఇదేదో ఆర్డినరీ కాదు. కానే కాదు. ఈ రోజు మీరు ఎంతమంది నిజంగా పశ్చాత్తాపడి నమ్ముతున్నారు? ఇప్పుడే మీ గుమ్మము దాటే లోపే ఒక శుభవార్త వింటారు. గుమ్మము దాటే లోపే గాడ్ టు రిపెంట్. అండ్ దేవుడికి నిజంగా ఏం కావాలంట? నీ మనస్సులో కలిగే ఆ యొక్క నేను చేసిన తప్పుల గురించిన పశ్చాత్తాపం. చూడండి 2వ వచనం చూద్దాం. దివారాత్రంలో ఆయన దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన వాడై వాకు ఆకు వాడక ఆ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. ద బ్లెస్సింగ్
ఈస్ రైజింగ్ నౌ. దుష్టుల ఆలోచన కాలాన్ని దాటిపోతున్నావా? యెహోవా కాలంలోకి ప్రవేశిస్తున్నావా? దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ ఆకు వాడకుండా నిన్ను హెచ్చిస్తా ఉంటాడు. ఈరోజు నీ ఆకు వాడదు, నీ ఆరోగ్యము అనారోగ్యంలోకి నువ్వు రావు, నీ కుటుంబం మొత్తం కొట్టుకుని పోయే స్థితికి రావు. బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? నీ మనసు చదవండి ఒకసారి. 3వ వచనం మాత్రం, నీటి కాలువల యొద్ద. చూసారా ఇలా ఉంటుంటే నేను చూస్తున్నా, నాకే మంటా ఉంది, నాకే మంటా ఉంది. మీకు ఎందుకు దీని అనిపించదు కదా? పాటించే వరకు ఆలోచన ఉంటుంది. నీటి కాలువల యొద్ద అంటే ఏంటి? ఎంత వరద వచ్చినా నువ్వు ఏం చేస్తూ ఉంటావు? స్టెబుల్గా ఉంటావు. కష్టం వచ్చినా కూడా నీకు ఆ కష్టము రాదు. అప్పు వచ్చినా కూడా అప్పులో నీకు ఆదాయం పెరుగుతుంది తప్ప అప్పు పెరగనే పెరగదు. ఏదో ఆధారం రావడం అంటే ఏదో సంఘానికి బండి కట్టుకుని పోవడం అనుకుంటున్నారా? ఆదివారము రావడం వల్ల నువ్వు అనేక సమస్యలు గండాల నుంచి తప్పించుకుంటావు. మొదటి ఏం కావాలి? సండే నువ్వు రావటం వల్ల దుష్టుని నుంచి నువ్వు ఏం చేస్తావు? తప్పించబడతావు. ఆదివారము రావడం వల్ల నువ్వేమవుతావంట? యెహోవా కాలం ముందు ప్రవేశిస్తావు. 3వది ఆశీర్వాదమును స్థిరముగా ఉంచుకుంటావు. ఆశీర్వాదం స్థిరంగా ఉంచుకోవడానికి కారణం ఏంటి తెలుసా? నీవు ఆరాధనకు రాకపోవడం వల్లే. బ్రదర్స్, మీ అందరికీ కూడా ఈ రోజు నుంచి విశ్వాస సంఖ్య పెరగబోతుందండి. నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు ఎంతమంది సేవకులు ఉన్నారో మీరు విశ్వాస సంఖ్యతో మీ సంఘము మారును గాక. చూసారా? ఐసి చూస్తున్నప్పుడు ఇంకో దర్శనం చూస్తున్నాను. ఇలాగా దేవుడు దూత అలాగే రెక్క చాచుకుని వెళ్తుంది. మీరు చూస్తారు, ఇది చూడరు. ఏం చూస్తారు? ఎవరు విధిలో వాళ్ళు ఉంటారు, ఎవరు సంవత్సరం వాళ్ళు ఉంటారు. చూస్తారా? ఆమె ఒక అద్భుతంతో ఏం చేసింది తెలుసా? బ్రదర్, ఐ ట్రస్టెడ్ మై గాడ్. నేను దేవుడిని నమ్ముతున్నాను కాబట్టి నేను దేవుడికి ఇవ్వవలసింది ఎంత ఘనంగా ఇస్తారో మీరే చూడండి బ్రదర్ అని చెప్పింది ఆమె. మీ చేతు కష్టముతో కూర్చుకున్న ధనాన్ని దేవుడు నిన్ను ఒక్క రోజున హెచ్చించగలడు. ఎందుకు నీకు అర్థం అవట్లా? ఏదో ఉద్యోగులకు అక్కడికి వెళ్ళాం. సేవ కంటే నార్డరియా? సేవ చేయడం అంటే అందరియా? ఆ బ్రదర్ చూడండి, ఇలా ఇంట్లో ముందు నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు స్టే చేస్తాను. జస్ట్ బ్రదర్ ఇది తింటారా, బ్రదర్ తింటారా, బ్రదర్ ఇది తింటారా అని దగ్గరికి వచ్చి ఊకే పది పలుకుతున్నాడు. చూసా దేవుడు ఏమన్నా తెలుసా? తన తన మీద ఆశీర్వాదం పెట్టాను, ధనం ఎలా వచ్చిందో చూడండి. నేను ప్రతిదీ గమనిస్తాను. ఐ అండర్స్టూడ్ ప్రతి దాని అబ్జర్వ్ దేవుని అబ్జర్వ్, ఈ వాక్యాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల దేవుడు చూపించడం క్లియర్ కనబడతా, లేకపోతే కనబడదు. ఎంతమంది ఈరోజు నిజముగా పశ్చాత్తాప సీరియస్గా ఉందో నాకు తెలియదు. ఈ ఆదివారం నిజంగా వచ్చే వాళ్ళు మాత్రం నిజంగా ధన్యులండి. ఈ రోజు 3 కాలాలు మారుతాయి. ఒకటి దుష్టుని యొక్క కాలం నుంచి దాటుకొని వస్తావు, 2 దేవుడి కాలంలోకి ప్రవేశిస్తావు, 3వది స్థిరమైన ఆశీర్వాదం ప్రవేశిస్తావు. Hallelujah. The blessing is going to stability. ఆశీర్వాదం స్థిరంగా ఉండాలి అంటే నీవు దేవుణ్ణి ఆదివారం రావటం, నీ విశ్వాసం స్థిరంగా ఉండి తీరుతుంది. ఇంకా నేను చాలా లోతుగా చెప్పాను, ఎందుకంటే మామూలుగా చెప్తాను, జస్ట్ పైన ఏంటంటే చెప్తాను అంతే. పూర్తిగా నేను చాలా ఎక్కువ చెప్పాను అనుకోండి, మీరు భయపడతారు. ఇంత ఉంది అసలు, అయ్యా నేను ఇది కోల్పోయాను అనుకుంటాను. నేను మాట్లాడుతూ దేవుడు ఆలోచిస్తాను, చెప్తా ఉంటుండే దేవుడు మన ఇది కాదు ఇది కాదు ఇది ఇలా రాదని అంటారు.
నేను నమ్ముతున్నాను ఇక్కడ పులికి ఆయన యొక్క సింహాసనం గట్టి. ఇక్కడ చేరుతాగా నీటి ఊరలు ప్రవహిస్తాయి. ఇక్కడ చూసాను ఎవరు కూడా వచ్చిన నీటి ఊటల ఎరువుత నాటపైన చెట్టు వలె ఈ గద్ద నుంచి వచ్చే అభిషేకం, ఈ గద్ద నుంచి వచ్చే నీటి ప్రవాహం ద్వారా నీ కుటుంబం తృప్తి పడబోతున్నాడు. సేవకుడు ఆశ్చర్య ఏముంటుంది ఆయన దగ్గర? అనుదిన అభిషేకమును, అనుదిన ఆశీర్వాదాన్ని దేవుడు అమర్చి అలాగే నిమిడి ఉంచాడంట. నువ్వు ఆయనతో కరెక్ట్గా ఉన్నావా? బ్రదర్ నాకు ఇది చేయండి, నాకు అది చేయండి, రోజు కాల్ చేసి అంటున్నావా? ఆయన విసిగించకపోయినా నువ్వు ఫోన్ చేస్తున్నందుకే దేవుడిని ఆశీర్వదిస్తాను. లాస్ట్ ఫినిష్ ఎంతగా 5 వరకు ఫినిష్ ఎంతగా 3 కాలాలు. మొదటి దృష్టి కాలం దాటిపోతావు, రెండోది ఏం కాలం దాటిపోతున్నావు? దేవుని కాలంలో ఏం చేస్తున్నావు? వస్తున్నావు. మూడో కాలం ఆశీర్వాద స్థిరంగా ఉండే కాలంలో వస్తావు. తెలుసా ఎందుకు? దుష్టుల ఆలోచనలో నుంచి నువ్వు బయటికి రాకపోతే ఈ రెండు నువ్వు చూడలేవు. రెండు చూస్తావా? చూడట్లేదు. దేవుని తలంపు కలిగి ఉంటే అది శ్రేష్టమైనది. చెప్తున్నావు కదా, ఐ ప్రొఫెసై మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ధనవంతం చేస్తారు. చూడండి, మీరు వచ్చినా రాకపోయినా కానీ ఆయన అభిషేకం పెరుగుతూనే ఉంటుందని. ఎందుకు తెలుసా? ఆయన ఈరోజు మధ్యాహ్నం ట్రావెలింగ్ వచ్చినప్పుడు ఆయనలో ఉన్న సంతోషాన్ని గావిస్తూ ఆయన నవ్వుతా ఉన్నప్పుడు ఇది చూసావా? ఇది సంతోషం చూసావా? ఇది నా నిజమైన ఉత్సాహము. దేవుడు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఉత్సాహం 2 రెట్లు నింపుతాడు. దేంతో నింపుతాడు? ద్రవముతో నింపుతాడు. ద్రవం అంటే ఏంటి తెలుసా? దేవుడు వెలకట్టిన దాన్ని నీకు ఇస్తాడంట. చూసారా? ఏదో వెదర్ ఇక్కడ ఏం చెప్తావు చెప్పలేదు. ఎందుకు మీకు రావట్లేదా? మీరు ఆదివారం రాకపోతే దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటారు? మీ భర్తని కొడతా ఉంటాడు తాగి, భార్య ఏం చేస్తారు? తిరిగిపడతా ఉంటుంది. మీ భార్య భర్త సరిగా లేకపోతే మీ తల్లిదండ్రులు మీ పిల్లలు పాడైపోరా? ఏం చెప్తావు? అవే కదా. ఈ రోజు వృద్ధుల్ని కూడా దేవుడు లేవనెత్తుతాడండి. వృద్ధుల్ని కూడా దేవుడు లేవనెత్తి నిలబెట్టుకుంటాడు. ఈరోజు మీరు సంఘానికి రోజు రండి, ప్రతి యాత్ర రండి, ఏ కూటమి పెట్టా అక్కడ రండి. వస్తున్నారా? దేవుడు వస్తున్న దాన్ని చూస్తూనే ఉంటాడు. సేవకుడు గమనించకపోవచ్చు, కానీ దేవుని కళ్ళు నిన్ను చూస్తూనే ఉంటాయి. దేవుని కళ్ళు నేను చూస్తున్నాయంటే దేవుడు ఈ రోజు నిశ్చయంగా నీ డేట్ ఫిక్స్ చేశాడు. నీ ఆశీర్వాదం డేట్ ఫిక్స్ చేశాడు ఈరోజు. నాలుగో చదవండి. ఎంతమంది ఆశ ఉందా? మామూలుగా బోర్ కొట్టాను. వెళ్ళిపోదాం. ఎంతమంది ఒక్కసారి ఎంతమంది బోర్ కొడుతుంది? ఎంతమందికి ఆశ కలుగుతుంది? హౌ మెనీ మెంబర్స్ ట్రూలీ హానెస్ట్? హౌ మెనీ త్వరగా ఒక్కసారి ఎంతమందికి ఆశ పెడుతుంది? ఎంతమంది నిజం చెప్పండి. ఆశ లేకపోతే నో ప్రాబ్లం, బట్ ట్రూలీ హానెస్ట్ నిజం చెప్పండి. నువ్వు ఆశ కలిగితే ఈరోజు సహోదరులతో బ్రదర్తో మాట్లాడుతున్నాను. మా సంఘానికి వచ్చే వాళ్ళందరూ పాలు తాగేవారండి అన్నారు. నాకు అర్థం కాదు. ఏంటిది పాలు తాగడం ఏంటిది నా అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పాలు ఎంతకాలం మీ కుమారుడు ఎంతకాలం తాగాడు తెలుసా? మా కుమారుడు ఎంతకాలం అవసరం తెలుసా? మా కుమారుడికి 10 మాసాలు. మా కుమారుడు పాలు మానేసి 15 రోజులు అవుతుందండి. దేవుడు శరీర కుమారుడే పాలు తాగే వయసు దాటిపోయేటట్టు చేస్తున్నాడంటే మీరు ఆత్మీయతలో మీరున్నప్పుడు మీరు పాలు తాగే వయసు దాటిపోతారు. నా సతీమణి భయపడతా ఉంది. అయ్యో పాలు మనసు ఎలా భయపడలా?
నేను పెడతాను పాలు, హల్లెలూయా, నేను ఇస్తాను. ఐసి నేను చూస్తాను. దేవుడు ఏం చెప్పాడంటే తల్లి ఇచ్చిన పాలు లోకపరంగా అది మంచిదే, కానీ దేవుడిచ్చే పుష్టిగల ఆహారము అంతకంటే శ్రేష్టమైనది. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకు ఈ వాక్యం ప్రకారం చెప్తున్నానంటే దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్సెస్ నా, ఇది నా అనుభవము. నీకు ఒక అనుభవం ఉండాలి కదా, బ్రదర్తో ఇందుకు షేర్ చేసుకుంటారు. ఒక సాక్ష్యం కావాలండి, ఒక సాక్ష్యం. సాక్ష్యం ఒకరికి ఒక సాక్ష్యం లేకపోతే నువ్వు దేవుని నమ్మినట్టు ఏ లెక్క నువ్వు బండేసుకుని పోయినట్టు లెక్క. నువ్వు అంటే బండేసుకుని పోతావు, ఎవరో తెలియదు, ఏ సమయం తెలియదు, ఎవరి సొంతం తెలియదు. అది అయిన తర్వాత ఆ వాళ్ళతో పాటు సపోర్ట్ ప్రేజ్ లార్డ్ కదా, వచ్చేస్తా ఉంటాం. ఈరోజు చెప్తున్నాను కదండి, దిస్ ఇస్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ టు స్టేజెస్ టు యూ. దేవుని ఆత్మీయ పరిధి మారుతుంది, నీ ఆత్మీయ పరిధి మారదా? ఏం చెప్తావు ఉదయం లేవగానే యేసు ప్రభువు నమ్ముకుంటావా? ఏం చెప్తావు బయటికి వెళ్ళి? బండెక్కిపోయని చెప్తావా? ఆ విశ్వాసంతో చెప్పకపోయని చెప్తావా? ఏం చెప్తావా? అసలు సేవకులు అంటే అలాగే అలా కూర్చున్నావు కట్టుకోవాలనుకున్నావా? అది మామూలు పర్సన్స్ అనుకున్నారా? ఏదో జబ్బు పెట్టుకున్నారు ఇలాగ అనుకుంటున్నావా? వాళ్ళు నార్మల్ మీ కొరకు పనిచేస్తే దేవుడి దగ్గర మీ కొరకు యుద్ధం చేసి మీ కొరకు పోరాడి ఆశీర్వాదం తీసుకొచ్చేవాళ్ళు. కాదని కాదు, ఎంతమంది అర్థం సీరియస్గా ఉన్నారా? వేరే కామెంట్ ఇస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడు కావాలి, చూ కావాలి, చూ కావాలి, చూ ట్రస్టెడ్. ట్రస్టెడ్ అంటే ఏంటి? ఏదో నమ్మకం నోటి మాట కాదు. ట్రస్టెడ్ అంటే ఇందులో ఉన్న నమ్మకాన్ని నీ నోటి గుండా మాట్లాడటము. ట్రూ అంటే ఏంటి తెలుసా? నీ హృదయంలో నిజముగా చూడండి. ఈరోజు మన బ్రదర్ గారు ఆయన నవ్వుతున్నప్పుడు నాకు దేవుడిని చూసి ఇన్సైడ్ లోపల ఉన్న ఆనందాన్ని దేవుడు నాకు చూపించాడు. దేవుడు ఏదో నోటి మాట వచ్చేవాడు ఏం చేస్తారు? అబ్బా దేవుడు అంటే అంతరంగంలో హృదయ అంతరంగంలో పరిశోధించు యెహోవా. హృదయంలో నీకు ఏది ఉందో ఆయన కష్టం తెలిసినవాడు, ఆయన కష్టానికి పరిష్కారం తీసుకొచ్చేవాడు. ఎంతమంది నాకు సీరియస్గా ఉన్నారా? నాకు ఇంట్రెస్టింగ్ చెప్తారా? బోర్ కొడుతున్నాను. నిజంగా చెప్పండి, నిజంగా చెప్పండి. ఇంట్రెస్ట్ ఎప్పుడైనా విన్నారా ఈ విషయం? ఇక్కడ విన్నారా? విన్నారా? ఎందుకో చెప్పడానికి కాదు, ఇదన్నీ నా అనుభవాలతో కూడా కట్టి ఈ వాక్యాన్ని దేవుడు తయారు చేసి నాకు ఇచ్చాడు. కూడగట్టించాడు అనుకుంటా. మనము శోధన చాలా మంది దైవజనులు కూడా ఉంటారు, ఇక నా పని అయిపోయింది క్లోజ్ అనుకుంటారు. క్లోజ్ అవ్వదా? వీళ్ళు కష్టాలు మీకు తెలుసా? మీరు గౌరవించకపోవడం వల్ల మీరు కష్టాలకు వెళ్ళిపోతున్నారు. సేవకులు గౌరవించకపోవడం వల్ల మీరు కష్టాలకు వెళ్ళిపోతున్నారు, కానీ వారు ఆశీర్వాదమే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నవ్వుతున్నారా? నిజంగా మీ హృదయం మీద ఒకసారి నిజంగా లేచి నిలబడండి. ఒకసారి అందరు నిజంగా లేచి నిలబడండి. స్టిఫ్గా వెళ్ళేవాళ్ళు ఈరోజు నిద్ర వచ్చేసి నిలబడండి, నిజంగా నిలబడండి. అందరూ ఎంతమంది నమ్మి బాప్తిసం పొందుతున్నారు? ఇక్కడ బాప్తిసం పొందుతున్నారు ఎంతమంది? ఇక్కడ నిజంగా చెప్పండి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 19, 20, 22 తల్లిదండ్రులు నా కుమారునికి ఎందుకు బాప్తిసం తీసుకుంటారు? నిజంగా చెప్పండి. ఈ రోజు అగ్ని మీరు ఏది మామూలు కాదు, మీరు ఇక్కడ బంధించబడి ఉన్నారు. ఎంతమందికి ఆదివారం సంఘానికి వస్తారు? మీరు వస్తానంటే నేను నెలకొకసారి వస్తాను. ఇప్పుడు ఈ టైం 10 గంటలకు 10 గంటలకు వచ్చినట్టు కాదు. ఎంతమంది పనులు మానేసుకొని వస్తారు? మీరు పనులు మానేసుకొని వస్తే తెల్లవారితే పనులు 2 అవుతాయి.
మీరు పని మానేసుకుని వచ్చారనుకోండి, దేవుడు నీ పని మానేసినందుకన్నా దేవుడు నీకు తెల్లవారితే గొప్ప పని ఇస్తాడు. దేవుడి సమయము నీ సమయంలో ఉన్న దాని నిమిషాలకి మారుస్తుంది. దేవుడు నేను ఆజ్ఞ రావడం ఇప్పుడు చెప్పకుండా చూడండి, ఒక మాంసం ముందే సగం పోతే ప్రార్థించిన ప్రార్థన ఏదో ఊపి గని కాదు. ప్రార్థన అంటే ఏం చేస్తే జస్ట్ ఒక సింపుల్, దేవుడు ఏది చేయమంటే చేయాలి. నెట్టుమంటే నెట్టాలా, ప్రార్థించమంటే ప్రార్థించాలా, మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండాలా. అప్పుడు ఒక 2 డ్రాప్స్ ఏమైనా మాంసము తిరిగి వచ్చిందండి. 3/4 గ్లాస్ కేజీ అంటారు చెప్పాలంటే. మాంసము ముద్ద తిరిగి వచ్చిందంటే నీ జీవితాలు దేవుడికి తిరిగాడు. హల్లెలూయా. కొన్ని బంధాల సాక్ష్యం చూశాను, కొన్ని బంధాల దీన సాక్ష్యం చూశాను. నేను నార్మల్గా ఎందుకంటే దేవుడు నేను నడుచుకుంటూ వెళ్తా ఉంటే దేవుడు దూత ఇలా రెక్క తప్పుతూ వెళ్తా ఉంటాడు. నాకు తెలియదు, నువ్వు చూసాను ఏదో కాదు తీసేస్తా. ఇవన్నీ నువ్వు చదవటం వల్ల నేను అనుభవం. దేవుడు వాక్య రూపకంగా కాదు, వాక్యాన్ని క్రియ రూపకంగా చూపించి కనబడతాడు. అందరూ కూడా ఒకసారి నిశ్చయించుకోండి. ఒకసారి నిజముగా నేను చెప్తాను, నిజంగా ఒకసారి ప్రార్థించండి. ఒక్క నిమిషం పాటు ప్రార్థించండి. దేవుని అడగండి. పశ్చాత్తాపడు, క్షమించడంతో క్షమించమని, నువ్వు ఎలాగ ప్రార్థించమని ముఖ్యం కాదు, దేవుడికి ప్రార్థించు. ప్రభా నాకు పశ్చాత్తాపడ హృదయం నాకు రావాలా. ఎవరో ఒక దైవజనుల దగ్గరికి కరపత్రం ఇస్తే రావడం ఏంటి తెలుసుకొని రావాలి కదా. ఒకసారి గట్టిగా ప్రార్థన భవనం కాదు, ప్రార్థన భవనం కాదండి. దయచేసి చెప్తున్న ప్రార్థన ఏదో కాదు. ప్రార్థించండి. కమా క్విక్ నౌ, లెట్స్ ప్రే ఫర్ నౌ. అందరికీ ప్రార్థించాలి. ప్రభా ఈ రోజు ఎంతమంది అయితే నేను దూరం ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలన్నా, దగ్గరగా ఉన్న సేవకుని ఎందుకు పట్టించుకోవడం లేదు, నా సేవకులు పట్టించుకున్న ఆశీర్వాదం ఎక్కడో ఉన్న ఆశీర్వాదం కాదు, కానీ నా ఆశీర్వాదం ఇక్కడే ఉందా. అక్కడ సేవకులందరూ ఉన్నారు. ఆ సేవకుల యొక్క సంతానం ఎవరున్నారు ఇక్కడ? మీ సేవకుల గురించి ప్రార్థించండి. ప్రభా నా సేవకుడికి నమ్మకంగా ఉండాలన్నా ఈరోజు ఇప్పుడే నమ్మకత్వము మనసు నాకు పెరగాల. ఈరోజు నా నమ్మకత్వపు స్థితి పెరగాల. ఈరోజు హల్లెలూయా. నా మొక్కల నొప్పు తీసేది కాదు, నా కుటుంబంలో నా కుమారుడు బాగుండాలని కాదు, ఇప్పుడు నాకు నమ్మకత్వము కావాలా. ఆ నమ్మకత్వమే నా కుటుంబ స్థితిని మారుస్తుంది. ఈ రోజు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చాలా మందికి తెలిసిన వచనాలు ఇవన్నీ, కానీ దేవుడు దుష్టుల ఆలోచన నుంచి నువ్వు బయటికి రావడానికి దేవుడు ఏం చెప్తున్నాడు? చిట్కా చెప్తున్నాడు. దేవుడు దుష్టుల ఆలోచన చెప్తున్నాడు. విడవక పాపుల మార్గం అంటే పాపులు అంటే అన్నిటిలో కాదు. ఏంటి పాపము? ముందుగా నువ్వు దేవుని నమ్మకపోవడము. నీవు నమ్మిన దాన్ని బట్టి బయట అన్ని జనులు ఏం చేస్తున్నావు? నువ్వు నేను ఒకటే అంటున్నావు. ప్రార్థిద్దాం. ఒకసారి చేతుల పైకి చాచండి. అందరం కూడా ఈరోజు దేవుని బల్ల కూడా ఉంది. ఈరోజు అందరూ బల్ల కొరకు ఎంతమంది సిద్ధపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీరు సండే ఆరాధనకి వస్తాను, తీర్మానం చేసుకుని 1 month కోసం వస్తాను. నేను ఎగ్జాక్ట్ 6 PM వస్తాను కూడా. 9 వరకు 9 వరకు 10 వరకు నేను రాను. లెట్స్ ప్రే ఫర్ నౌ. ప్రార్థిద్దాం. ఎంతమందికి మారు మనసు కావాలా? ఈ రోజు ఎంతమంది బాప్తిసం తీసుకోలేదు? ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు కదా, ఇంకా ఎంతమంది అంటున్నారు? ఒకసారి చేయి చెప్పండి. బాప్తిసం తీసుకోలేదు ఎంతమంది? చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు. సార్ అడిగేది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరో, తీసుకున్న తర్వాత తీసుకోని వాళ్ళు ఎవరెక్కడ, అది ఒక 2 నిమిషాలు దయచేసి అందరి కళ్ళు మూసుకుందాం. బలాలు వచ్చే ముందు
అందరూ ప్రభా ఈ రోజు నాకు నేను నీ శరీరంలో పాల్పంచుకోబోతున్నాను. ఎందుకు నాయన ఈ రోజు శరీరంలో పాల్పంచుకోబోతున్నాను తెలుసా? ప్రభా ఈ రోజు నాకు మారు మనసు కావాలా, నూతన మారు మనసు కావాలా, సంఘానికి రావడానికి మారు మనసు కావాలా, అనుదినము ప్రతి ఆత్మ రావడానికి మరియు మధ్య మధ్యలో జరిగే ఉపవాస గుడిలో కూడా ఉండడానికి నేను పాల్గొనడానికి నాకు విశ్వాసము కావాలా. అందరూ కూడా ప్రార్థించండి. ఈ సమస్యల గురించి కాదు, సమస్యల గురించి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాం. రజనేశ్వరిగా ఈ రోజు ఎంతమంది అయితే మారు మనసు కొరకు ఈ రోజు నిజముగా వారి మనస్సు పశ్చాత్తాప కలిగి ఉంది, నిజముగా వారు సంఘానికి రావాలని ఆశపడుతున్నారో ఈ రోజు వారి స్థితిని మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ రక్తము, నీ శరీరంలో రక్తము భుజించబోతుండగా, తీసుకోబోతుండగా, ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ పవిత్రమైన శరీరాన్ని భుజించబోతుండగా వారి దేహాన్ని ఈ రోజు నూతనమైన అవయవాలతో మార్చమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. ఈ రోజు వారి మనస్సుని, వారి చిత్తంలో, వారి తలపులన్నింటి బాగుగా కడిగి, శుభ్రంగా కడిగి ఈ రోజు వారి మనస్సులను మార్చమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు మంచి వర్తమానాన్ని మాకు అందించిన దైవదేవులకు మా హృదయపూర్వక వందనాలు. సరే చప్పట్లు కొడదాం. మీకు కొంచెం కొత్తగా ఉంది కదా? కొత్తగా ఉందా? సార్ మాట్లాడితే మీకు అర్థమైందా తెలుగు? అర్థమైందన్నా చేయొద్దండి. హల్లెలూయా. సార్ యొక్క పిలుపు ప్రవచనాత్మకమైనటువంటి పిలుపు, అంటే ప్రవక్త. వాక్యం టు వాక్యం చెప్పుకుంటూ మీ జీవితాల్లో జరిగేది, రాబోతుంది జరిగేది చెప్పడానికి పిలువబడినటువంటి దాసుడు. ఆ దాసుడికి వచన ప్రవచన స్వస్థత వారు ఉన్న దైవదేవులు. కాబట్టి మీకు కొంచెం కష్టంగా, మనం ఎక్కువగా ఎలా అంటే మనం కొంచెం పల్లెటూరు కాబట్టి మనం కొంచెం ఘాటుగా ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది మనకి. చాలా సింపుల్గా ఒక్కొక్క వచనం చెప్పుకుంటూ వచ్చారు. మీకు ఎంత అర్థమైందో మాకైతే తెలియదు, కానీ చాలా దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటిని బట్టి, సేవకులను బట్టి, కుటుంబాలను బట్టి మాట్లాడాడు. ఇది నిజంగా వాస్తవం. నేనైతే నాకేం తెలియదు, మీ గంట పెట్ట నేనేం చెప్పలేదు. సారికి ఒక్కసారి పరిచయం నాకు. ఇక మళ్ళంతా ఫోన్లో ట్రైన్ కోసమే మా ప్రయాణం అంతా. ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎన్నిసార్లు ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ టైం, ఇద్దే తప్ప మేమేం మాట్లాడుకోవాలి. కాబట్టి దేవుడు తన దాసుని నిలబెట్టి మన అందరితో మాట్లాడుకున్నారు. నూతన మారు మనసు కొరకు దుష్టుల ఆలోచన చొప్పు నడిస్తే వచ్చేటటువంటి ప్రమాదం ఏంటంటే సాతానులో ఉంటావు. నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే యెహోవా మార్గంలోకి వస్తావు. యెహోవా మార్గంలోకి వచ్చిన నీకు నిత్యాశీర్వాదం. ఇది మెసేజ్. ఓకేనా? దేవుడి చిత్తమైతే మరి అయ్యగారు మళ్ళీ ఒకసారి మన దగ్గరికి రావచ్చా? అమ్మని చేయట్టండి. ఇప్పుడు ఇందాక ప్రార్థన చేస్తే అయ్యగారు నాకేం కావాలంటే, దేవుడికి ఏం కావాలా? ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ ఆల్ టైమ్. ప్రతి అనుక్షణము దేవుడికి నమ్మకంగా ఉండాలంట. నమ్మకం కంపల్సరీ ఉండాలి. ట్రూత్ అనేది నోటి మాట కాదు. ట్రస్ట్ అంటే ఇన్సైడ్, లోపల జరిగే క్రియను ట్రస్ట్ అంటారు. బయట జరిగేది కాదు. బయట జరిగేది ఏంటి? అబద్ధాలు. ఓకే, మీరు ప్రతి సండే అంటే ప్రతి ఆదివారం తప్పనిసరిగా దేవుడి దగ్గర కూడుకోవాలి. ఆ రోజు పని మానితే దేవుడు 2 పనులు ఇస్తాడు. మీరు పాపంలో పడిపోకూడదు, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మీరు ఉండాలి అని చెప్పటమే. అంటే దీనికి ఏం చెప్పారంటే అయ్యగారు, మీరు ప్రతి సండే రావాలి, కానీ నేను ప్రతి నెల వస్తాను అంటున్నారు. మీరు ప్రతి సండే వచ్చేవారి నమ్మకమైన వాళ్ళు ఉంటే, ఆయన అంటున్నారు నేను ప్రతి నెల వస్తాను, 2 times, అంటే 2 సార్లు వస్తాను నెల అంటున్నారు. చాలు కదా ఇంత గొప్ప మాట. హల్లెలూయా. మంచిది. మనం బలలో సిద్ధపడుతూ ఉండగా ప్రభుదాస్ గారు మన దగ్గర ఉన్నారు. వారు వస్తారు, వారు బల కొరకు ప్రార్థన చేసి పెట్టి పిలుస్తారు. అలాగే కొరిగినాయి గారు కూడా, ఇరువురు కలిసి త్వరగా మీరు చేతులు కడుక్కొచ్చుకోండి. త్వరగా బలలో చేసేవాడు చేతులు కడుక్కొచ్చుకోండి. మిగతా వాళ్ళంతా భోజనం చేసేది. త్వరగా బలలో చేసేవాడు అంతా చేయగలుగుకోవాలి. త్వరగా చేతులు కట్టుకొని త్వరగా బలలో చేయి ప్రతి ఒక్కళ్ళు వేయాలి. త్వరగా మీరు చేతులు కట్టుకోండి. అయ్యగారు బ్రదర్స్ గారు మీరు రావాలి. నేను మీరు ప్రార్థన చేసి వాక్యం చేసి పెట్టుకోండి. త్వరగా లేట్ కాకుండా మిగతా వాళ్ళకు భోజనాలు పెట్టేసే కదా.
రాజేష్, నాసరు, లింగారావు, మిగతా వాళ్ళకి భోజనం పెట్టేసేసి ఎవరు నా అప్పుడు వస్తారు ఇప్పటికే చెల్లి త్వరగా రావాలన్నా ప్రార్థన చేసేసి త్వరగా సిద్ధం చేయండి. గొర్రెలే ఇక్కడికి వెళ్ళమాకండి. ప్రార్థన త్వరగా చేసి వాళ్ళందరి కోసం అక్కర్లేదమ్మా టైం అండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాలంలో నీ దాసులను నిలవబెట్టి మీరు మాకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో నీ యొక్క పాలన శక్తిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ ఆత్మను కొమ్మరించినందుకు వందనాలు ప్రభువా. పేటగా సూటిగా మీరు మాతో మాట్లాడేది దేవా, నేటి నుండి మా మారు మనసును ప్రభా నీ సన్నిధికి తండ్రి మేము రుణస్థులము గాను తండ్రి, నీ కుమారుడు గాను కుమార్తెలు గాను మేము చేయవలసిన ఆరాధనలు ప్రభావ మేము సక్రమంగా చేయడానికి సహాయం చేయండి. ప్రతి సండే ప్రభావ మేము ఉన్నటువంటి స్థితిగతులను ప్రభావ నేను ఆరాధించడానికి మేము సహాయం చేయండి. ఇప్పుడు బలపరచండి. ఈ దేవుని ప్రభావ నీ దాసులు తండ్రి రొట్టెను విరుస్తూ ఉండగలే ప్రభావ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగలే ప్రభావ, ఇచ్చినటువంటి మీ శరీరాన్ని బట్టి మీ రక్తాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ దేవుని బంధువులతో స్నేహితులతో అందరితో ప్రభావ మేము బలరాలను తీసుకుంటూ ఉండగా మీ కృపలో మమ్మల్ని బలపరచండి. మీ దాసులను మీరు ఇస్తూ ఉండగా అభిషేకించండి. క్రీస్తు నామంలో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. రావాలి బల్ల చేయవేశాడు అంత లోన పంపించండి. త్వరగా తీసుకో, ఫోన్ పట్టుకో, త్వరగా ఫోన్ పట్టుకో, ముందు నువ్వు తీసుకొని ఫోన్ పట్టుకో, తర్వాత ముందు పెద్దవాళ్ళు త్వరగా బల్ల చేయవేసేవాడు అంతా త్వరగా లోనికి రాను. త్వరగా మా సేవకురాలు బలలో చేసేవాళ్ళు అందరూ త్వరగా లోనికి రమ్మను. అందరూ ఎంతమంది ఇష్టపడతా అంత పని త్వరగా రోజు వచ్చేసేయండి. ఆడపిల్లలు వచ్చేసి లేకుండా ఆడపిల్లలు ఇచ్చేసేయండి. తీసుకునే వారికి ఇచ్చేసేయండి. మిగతా వాళ్ళు భోజనం చేసేవారు తీసుకునే వారికి ఇచ్చేసి ఇంకా పాలలో చేయి వేసేవాడు బయట ఎవరున్నారు? నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపిక శ్రేయము నీచెను. బాయ్ అందరూ మాట్లాడతాయా? పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపిక శ్రేయము
సారి కూడా పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర రొట్టె తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే మీ చేతులు చాపట్ల రాని వాళ్ళకి ఇస్తారు. అలాగే ద్రాక్షరసం తీసుకునే వాళ్ళు రాకపోతే చేతులు చాచండి. పర్వాలేదు, వాళ్ళు భోజనం చేశాకైనా బలరాలను తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. వాళ్ళకి విశ్వాసం ఉంటే అన్నం తినకుండా ఉండేవాళ్ళు. రైట్. ద్రాక్షరసం ఇచ్చింది. ద్రాక్షరసం అందరికీ వచ్చింది. అయ్యండి చుట్టూ ఉంటుంది. త్వరగా తమ్ముడు నువ్వు తీసుకుంటున్నా ఓకేనా? నన్నెంబడించు సైతాను నన్నే ధరించు సైతాను తులువడనే నీ రక్తమే దహించేది నీ రక్త పాడొచ్చు వచ్చి నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపిక శ్రేయము నీచెను పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. అందరికి వచ్చినట్టే కదా? వాళ్ళు అన్నాను బిడ్డకి తింటారు. ఏం పర్వ. మహాగణుడైన దేవ, ప్రేమ కలిగిన ఈ రాత్రి కాలమందు నువ్వు జరిగించినటువంటి వచన ప్రవచన స్వస్థత కూటమిని బట్టి నీకు వందనాలు. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరలపాడు ప్రాంతము నుండి, సకినవీడు ప్రాంతము నుండి, ప్రభ కొండపల్లి ప్రాంతము నుండి, తండ్రి తెల్లబాడు ప్రాంతము నుండి, దేవ రావణపాలెం ప్రాంతము నుండి, ప్రభా ఇక్కడ సంఘము, ఇక్కడ నా తోటి స్నేహితులు, నా అన్నలు తమ్ముళ్ళు, ప్రభ మరదలతో, కుటుంబ సభ్యులతో ప్రభా నాయన మరి ప్రాముఖ్యముగా నీవు నాకు ఇచ్చినటువంటి నాయన నీ బిడ్డలతో, నా కుటుంబంతో, నీ సంఘముతో, ప్రభా నీ ప్రియ దాసునితో, నాయన స్నేహితులతో, నీ ప్రియ దాసునితో సుదూర ప్రాంతం నుంచి వచ్చి మనస్సు కలిపి ఇప్పటి వరకు నువ్వు ఆరాధించే భాగ్యం ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ దినమును ప్రభా ఈ స్తుతి కూటమును మా గృహములో జరిగితే మీ కృపనిచ్చారు. నాడు ప్రభా చెప్పినటువంటి ప్రతి ప్రవచనంలో మరి హృదయంలో నిరంతరంగా ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రభా. కేవలం నా పిల్లలు నేను దిద్దబడి నువ్వు నాకు అప్పగించబడిన నా బిడ్డలు నీతో ఎదగాలని మాత్రమే
ఆశించిన ఆయన పెట్టినటువంటి ఈ స్తుతి కోటాన్ని బట్టి, జయకరంగా జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. సహకరించారు, నీ బిడ్డలు వంటలు చేశారు ప్రభా, కూరగాయలు కోశారు, నీ దాసుడికి వెంటుండి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ప్రభ నీ దాసుడు సమూయేలు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభా నాయన ప్రభుదాస్ అన్నను, కొర్నేలు గారిని, డేవిడ్ అన్నను, ప్రభా జాషువాను, నీ దాసురాలు ఎవరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి సాను ఫిలోమాన్ గారిని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ప్రభా మాకెంతో సహకరించి మీ కృపలో బలపరచండి. క్రీస్తు నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన మధ్య ఇంత వాక్యం చెప్పి ఇంత దూరం నుండి వచ్చి